కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడప జిల్లాలో పులి కలకలం సృష్టించింది. లింగాల మండలం రాజిరెడ్డిపల్లె సమీపంలోని పంట పొలాల్లో పులి సంచరిస్తోంది. పులి కదలికలను అటుగా వెళ్తున్న గొర్రెల కాపర్లు వీడియో తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలు పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి, పులి కదలికలు ఎప్పుడు గుర్తించారని చెప్తున్నారు? గతంలో కూడా గొర్రెల కాపర్లు పులిని చూడడం జరిగిందా? మరి అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? మడుగు పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో నిన్న పులి తన పిల్లలతో సహా సంచరిస్తుందన్న సమాచారం కలకలం రేపింది. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపర్లు పులి తన పిల్లలతో తిరుగుతున్న వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా కొంత భయాందోళన నెలకొంది. రైతులు పరిసర గ్రామాల ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న సమాచారం తెలుసుకున్న ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. పొలాల దగ్గరికి వెళ్లాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్, లింగాల మండల తహసీల్దార్ ఈశ్వరయ్య ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఒంటరిగా పొలాల వద్దకు వెళ్ళవద్దని చెప్పారు. దీంతో పాటు అక్కడ అంతా కూడా పులి ఏకైక సంచారం చేసింది అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈశ్వరయ్య ఎంఆర్ఓతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో పులి అడుగుజాడలను పరిశీలించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు ఎక్కడెక్కడ సంచరించింది, ముళ్ళ పొదల్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్న గొర్రెల కాపర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో పులులు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా పులులు సంచరించిన పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చే అవకాశం లేదని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడంతా కూడా ప్రధానంగా అరటి పంట సాగు చేస్తుంటారు. కొంత కొండలు ఉన్నా కూడా దట్టమైన అడవులు లేకపోవడంతో ఇక్కడ పులి సంచరించే అవకాశమే లేదని ఫారెస్ట్ అధికారులు చెప్తుండగా, ఏదైనా సరే నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి ఇటీవల అంటే గత కొన్ని సంవత్సరాలుగా గండికోట రిజర్వాయర్ కు అలాగే
పార్నపల్లి రిజర్వాయర్ కు కెనాల్స్ తవ్విన పరిస్థితుల్లో ఆ కెనాల్ వెంటబడి పులులు వచ్చిండే అవకాశం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. ప్రధానంగా పులులు సంచరించిన ప్రాంతంలో ఆ ప్రాంతం నేలపైన పులి పాదాలకు సంబంధించిన గుర్తులు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 15 నుంచి 20 మంది అటవీ శాఖ సిబ్బందితో పాటు తహసీల్దార్ ఆ ప్రాంతంలో ఉన్న వీఆర్ఓలు ఇదంతా కూడా పులికి సంబంధించిన సమాచారం కోసం పూర్తిగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సంఘటన మాత్రం ఈ ప్రాంతంలో సంచలనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడూ లేని విధంగా. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.